దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి దీంట్లో పంచదారని కరగతీయాలి. క్యారమల్ అంటే ఏంటి? పంచదారని మనం పెనం పైన వేసుకొని దీన్ని స్లోగా కరిగియాలి. అయితే మీరు వంటల్లో కొంచెం కొత్త అయితే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేకపోతే నీళ్లు లేకుండా కూడా క్యారమల్ చేయొచ్చు. కానీ నేనేమనుకున్నా అంటే మీరు కొత్తగా చేస్తున్నారనుకోండి, వాళ్ళకి నేర్పించడం కోసం ఎక్కువ కాదు, ఒక చెంచాడు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. ఒక అరకప్పు పంచదారకి ఒక చెంచాడు నీళ్లు పోసుకొని ఇప్పుడు మనము కొంచెం మీడియం మంటలో దీన్ని కరగదీయాలి. కరిగి ఒక స్టేజ్ దాటిన తర్వాత దాని రంగు మారి మంచి ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అలా రావాలి అంటే ఫస్ట్ ఈ పంచదార కరగాలి. మరీ ఎక్కువ మంటలో కూడా చేయకూడదు, దీన్ని కలపకూడదు. దీన్ని స్లోగా ఇలాగే పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ కొనలు ఏదైతే ఉంటుందో ఆ కొనలు కావాలంటే దాన్ని ఇలా లోపలికి మనం అనేసేయచ్చు. చూడండి, ఇలా అనేసి దీన్ని స్లోగా కావాలంటే లైట్గా ఇట్లా కలుపుకోవచ్చు. కానీ మీరు ఫాస్ట్గా కలపకూడదు. ఇందులో ఓన్లీ మెటల్ స్పూన్ వాడితే మంచిది. ఇది సిలికాన్ది, ఇది ప్లాస్టిక్ కాదు. సో ఇలాంటి మెటల్ స్పూన్ వాడితే అది కూడా వేడెక్కి మనకి ఈజీగా ఉంటుంది. చాలామంది ఇందులో వుడెన్ స్పూన్ అలా పెడితే మళ్ళీ ఈ పంచదార కరిగి అది క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది, అంటే దానాలాగా తయారవుతుంది. ఒకసారి పంచదార కరిగిన తర్వాత అది మనకి మళ్ళీ కలర్ మారాలి, క్యారమల్ స్టేజ్కి రావాలి. చూడండి, ఇప్పుడు స్లోగా క్యారమల్ చేస్తాను. దీన్ని ఇలా స్లోగా కుక్ చేసుకుంటూ ఈ మొత్తం పంచదార కరిగిపోవాలి. ఇంకా దానా ఉంది, కరిగిన వెంటనే అది ఒకటే లిక్విడ్లా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు దానాలా కనిపిస్తుంది. కొంచెం సేపు అయితే ఇది ఎలా మారిపోతుందో మీరే చూడండి. ఇప్పుడు ఆ పంచదార కరిగిపోతుంది స్లోగా. దాని రంగు కూడా ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ కలర్ వచ్చిందే క్యారమల్. దీన్ని ఇంకా కుక్ చేస్తే డార్క్ అయిపోతుంది, నల్లగా అవుతుంది. ఆ నల్లది చేసేదే మనకి డ్రింక్స్లలో, సాఫ్ట్ డ్రింక్స్లలో అన్నిట్లో ఉంటుంది చూడండి నలుపు రంగు. బ్రెడ్స్లలో కలర్ ఉంటుంది చూడండి, దీని నుంచే వేస్తాం. సో ఇప్పుడు పంచదార స్లోగా కరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇదంతా కరిగిపోయి మనకి ఒక మంచి ఎల్లో కలర్ వస్తుంది. ఇది క్యారమల్. ఇంకా కొంచెం కలర్ వస్తే మనం చేయాలనుకుంటున్న ఆ క్యారమల్ సాస్ మనం తయారు చేసుకోవచ్చు. ఆ క్యారమల్ సాస్ ఎలా చేస్తాం? దీంట్లో వెన్న వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఒక లిక్విడ్ లాగా తయారైపోయింది. కానీ రంగు మాత్రం ఆ బంగారు రంగు వచ్చేస్తుంది. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసేయాలి. ఎందుకంటే స్టవ్ కట్టేయలేదనుకోండి ఇది మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు మన ఈ మిశ్రమం ఇలా బంగారు రంగులో తయారవుతుంది. ఇదే క్యారమల్. దీంతో రకరకాల స్వీట్లు అన్నీ చేస్తూ ఉంటాం మేము. క్యారమల్ కస్టర్డ్ అని మనం చిక్కీ తయారు చేస్తాం కదా, ఆ చిక్కీ కూడా ఇదే స్టేజ్లో మనం పల్లీలు అన్నీ వేసి చిక్కీ తయారు చేసుకుంటాం. ఇప్పుడు దీని రంగు నాకు కావలసిన ఆ బంగారు రంగు, మంచి డార్క్ రంగు చక్కగా వచ్చేస్తుంది. ఇందులో మనం వెన్న వేసేసుకోవచ్చు. ఇలా వెన్న వేసి దీన్ని స్లోగా కరగనిద్దాం. క్యారమల్ సాస్ అంటారు. ఈ వెన్న కరిగిపోయి మనకి ఒక లిక్విడ్లా తయారవుతుంది. ఆ వెన్నలో ఉన్న తేమ దీంట్లో ఉండి ఇది క్యారమల్ సాస్. మనం రకరకాల చాక్లెట్లు ఇలా చేసేటప్పుడు ఇలా దాంట్లో వెన్నలా వేసి దీంట్లో మైదా పిండి అలాంటివి వేసి చేస్తారు. దీంట్లో మనం క్రీమ్, నా దగ్గర పాల పైన ఉన్న మీగడ అంతా తీసాను, కొంచెం దానేదారు వస్తుంది కానీ బాగుంటుంది. సో దీంట్లో వేసి దీన్ని కలిపేసుకుందాం. అది వేసిన వెంటనే అది దానా అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ అవ్వనీయం. కంటిన్యూస్గా దీన్ని కలిపేసుకొని మీగడతోటి ఈ క్యారమల్ సాస్ తయారు చేస్తున్నాను. ఎక్కువగా అయితే మాకు హోటల్లో అక్కడ క్రీమ్ దొరుకుతుంది, అలా కాకుండా ఇంట్లో ఉన్న పాల మీగడే దీంట్లో వేసి తయారు చేశాను. ఈ క్యారమల్ సాస్ రెడీ. ఇప్పుడు ఈ క్యారమల్ సాస్ ఇలా రెడీ చేసి మనం పెట్టుకొని దీంతో రకరకాల డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ క్యారమల్ సాస్ మీరు తక్కువ అంచనా వేయద్దు, మంచి కాలిన ఆ పంచదార మంచి సువాసన వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది సాల్టెడ్ క్యారమల్ సాస్. ఈ దాన్ని మీరు ఇంట్లో చేసేసి ఒక బాటిల్లోకి పోసి కూడా పెట్టుకోవచ్చు. చల్లగా అవుతే చిక్కగా అవుతుంది. మీరు రకరకాల రొట్టెల పైన దేంట్లో అన్నా ఇది వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. క్యారమల్ ఏదైతే ఉందో దీన్ని ఉడగట్టేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. అరటిపండు తీసుకోండి, ముక్కలు 2 కట్ చేసి వేసుకోండి. ఇదే విధంగా వేరే అరటిపండు కూడా చూడడానికి బయట ఎలా ఉన్నా లోపల అరటిపండు బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి చాలామంది పడేస్తూ ఉంటారు. నన్ను అడిగితే పడేస్తే మంచిదే, ఎందుకంటే
ఏదైనా పక్షులకి ఆవులకి వాటికి పెడతారు. అలా పెడితే పర్లేదు, కానీ చెత్త డబ్బాలో పడేస్తేనే బాధ అనిపిస్తుంది. సో ఇందులో మనం 2 అరటిపళ్ళు వేసాను. దీంట్లో పాలు, అలాగే కొంచెం క్యారమల్ సాస్. అయితే మనము షేక్ అనేసరికి దీంట్లో ఈ క్యారమల్ వేయగానే ఆ రంగు కూడా మనకి మంచిగా వస్తుంది. కానీ ఇందులో మనకి ఇంకా క్రీమీగా ఇష్టపడతారు. అది ఎలా వస్తుంది? ఐస్ క్రీమ్ వేసుకుంటే వస్తుంది. సో దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్ మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, చక్కటి వెనిలా ఐస్ క్రీమ్ వేయండి. ఇప్పుడు మిషన్లో వేసి బర్ అనండి. మనకి మంచిగా సాల్టెడ్ క్యారమల్ బనానా షేక్. ఇదే మార్కెట్లో వెళ్తే 250 రూపాయలకి ఒక గ్లాసులు అమ్ముతారు. ఇంట్లో చేసుకుంటే చాలా చౌకగా చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసి పెట్టుకుంటే వారానికి 1-2 సార్లు కూడా చక్కగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మరి దీన్ని బుర్ర అనండి, గ్లాస్లో పోసుకొని తాగేద్దాం. మన బనానా షేక్ బ్యూటిఫుల్గా రెడీ. ఎప్పుడైనా లాస్ట్ వచ్చేసిన తర్వాత కొంచెం అట్టి పెట్టండి, ఎందుకంటే దీంట్లో మనం ఏ ఫ్రూట్ చేసుకుంటే ఆ ఫ్రూట్, అరటిపళ్ళు కూడా మీరు కరెక్ట్గా చక్కగా మా తోటలో పండినవి తింటే భలే తీయగా ఉంటాయి. దీంట్లో పైన కొంచెం ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి, వేయండి. దీనిపైన మరి కొంచెం ఈ క్యారమల్ సాస్, కొంతమందికి దీనిపైన ఐస్ క్రీమ్ కూడా కావాలంటే అలా వేయండి. ఈ దానిపైన మరి కొంచెం బనానా క్యారమల్ సాల్టెడ్ మిల్క్ షేక్ తయారు చేసుకోవాలి అంటే ముందుగా ప్యాన్లో పంచదార వేసి కొంచెం నీళ్లు వేసి చూపించిన విధంగా క్యారమల్ తయారు చేసుకోవాలి. ఈ క్యారమల్ మంచిగా కరిగిన తర్వాత వెన్న వేసి కొంచెం ఉప్పు, క్రీమ్ కూడా వేసి చూపించిన విధంగా దాన్ని కలిపేసుకొని దీన్ని వడగట్టి పెట్టుకోవాలి. మన క్యారమల్ సాస్ తయారైన తర్వాత ఎటువంటి మిల్క్ షేక్ చేయాలన్నా చాలా ఈజీ. ఒక మిక్సీ జార్లో అరటిపళ్ళు, దాంతో పాటు పాలు, కొంచెం క్యారమల్ సాస్, ఐస్ క్రీమ్ వేసి చూపించిన విధంగా మిక్సీ చేసి దాన్ని మీకు నచ్చిన స్టైల్లో గ్లాస్లో మీరు వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. సాల్టెడ్ క్యారమల్ బనానా మిల్క్ షేక్ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి.